హాయ్ అండి. ఈ వీడియోలో మనం ఫ్లోరల్ బంచ్ ఎలా వేసుకోవాలో చూద్దామండి. ఇది డ్రెస్సెస్ మీదకి వేసుకోవచ్చు, శారీస్ మీద కూడా వేసుకోవచ్చు. అక్కడక్కడ బంచ్ లాగా వేస్తే చాలా బాగుంటుంది. అండ్ డ్రెస్సెస్ మీద కింద పార్ట్లో బాటమ్ నుంచి పైకి కంటిన్యూస్గా ఈ బంచెస్ వేస్తే వరుసగా పక్కన చాలా బాగుంటుందండి. సో ఈ వీడియోలో మనం బంచ్ ఎట్లా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నేను యూస్ చేసిన కలరు గోల్డెన్ ఎల్లో అండి. గోల్డెన్ ఎల్లో అప్లై చేసేసుకోవాలి. ఫస్ట్ ఫ్లవర్ మొత్తం గోల్డెన్ ఎల్లో తోటి అప్లై చేసేసిన తర్వాత మీరు అవుట్లైన్ కనిపించేలాగా అప్లై చేసుకోండి. మొత్తం ఒకటేసారి అప్లై చేసుకుంటే అవుట్లైన్ కనిపించక నెక్స్ట్ ఇచ్చే షేడ్ ఎక్కడ ఇవ్వాలో ఐడియా ఉండదు. లేదా కింద అవుట్లైన్ కనిపిస్తుంది అని అనుకుంటే మొత్తం ఒకటేసారి అప్లై చేసేసుకోవచ్చు. సో బార్డర్ కనిపించాలి కదండి మనకి షేడ్ ఇవ్వడానికి ఆరెంజ్ కలర్ తోటి. సో ఆరెంజ్ కాదు, ఇది రెడ్ కలర్, క్రిమ్సన్ రెడ్ వాడుతున్నామండి. క్రిమ్సన్ రెడ్ తోటి అక్కడక్కడ మనకి ఎక్కడెక్కడ షేడ్ కావాలో కింద గోల్డెన్ ఎల్లో డ్రై అవ్వకముందే మనం ఇలా స్ట్రోక్స్ ఇచ్చుకొని ఫ్లవర్కి ఒక షేప్ తీసుకురావాలండి. పెటల్స్ షేప్, పెటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనం ఈ క్రిమ్సన్ రెడ్ తోటి షేడ్ ఇచ్చి ఫ్లవర్కి ఒక షేప్ తీసుకురావాలండి. క్రిమ్సన్ రెడ్ మీద కొంచెం రెడ్ని బ్లెండ్ చేయడానికి కొంచెం ఎల్లో అప్లై చేసి క్రిమ్సన్ రెడ్ని ప్రాపర్గా బ్లెండ్ చేస్తున్నానండి ఇక్కడ. ఫ్లవర్ని ఇలాగా నీట్గా బ్లెండ్ చేసేసుకుంటున్నానండి. అది అయిపోయిన తర్వాత ప్రాపర్ షేడ్ వచ్చిన తర్వాత లీవ్స్ వేసుకుందాము. లీవ్స్కి నేను లీఫ్ గ్రీన్ అప్లై చేస్తున్నాను ముందు. ఫస్ట్ లీఫ్ గ్రీన్ అప్లై చేసేసి దాన్ని అది డ్రై అవ్వకముందే మనం శాప్ గ్రీన్ తోటి షేడ్ ఇవ్వాలి.
ఇప్పుడు ఫ్లవర్కున్న కింద కేలిక్స్ పార్ట్ ఉంది చూసారా, దాన్ని ఇట్లా కింద నుంచి బ్రష్ తోటి పైకి వెళ్ళేసరికి లిఫ్ట్ చేసేయాలండి. బ్రష్ని లిఫ్ట్ చేసేస్తే ఫ్లవర్ మీదకి వచ్చేలాగా కేలిక్స్ మంచిగా వస్తుందండి. సో లీవ్ గ్రీన్ తోటి మనం ఫస్ట్ ఫిల్ చేసేసుకుందాము. కేలిక్స్ మాత్రం కింద నుంచి పైకి ఇలా స్ట్రోక్స్ ఇస్తే ఫ్లవర్ మీదకి వచ్చేలాగా అది బాగుంటుందండి, ప్రాపర్గా వస్తుంది. సో లీవ్ గ్రీన్ అయిపోయిన తర్వాత దాని మీద శాప్ గ్రీన్ తోటి షేడ్ ఇవ్వాలండి. అండ్ ఈ బంచ్కి నేను ఎక్కడ అవుట్లైన్స్ కానీ వైట్ తోటి కానీ బ్లాక్ తోటి కానీ ఎక్కడ వాడట్లేదండి, వేయట్లేదు. మీరు కావాలంటే వేసుకోండి, మీకు ఎలా నచ్చితే అలాగా. నేనైతే ఏ అవుట్లైన్స్ వేయట్లేదండి.